సో ఫస్ట్ మీరు వచ్చేసి దేశాన్ని గౌరవిస్తారా, మతాన్న, లేకుంటే ఇప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడుకోలేము. దేశాన్ని గౌరవించడం అంటే ఏంటో చెబితే నేను తర్వాత సమాధానం ఇస్తాను. నాకు తెలియదు ఆ పదానికి అర్థం ఏంటో. దేశాన్ని గౌరవించడం అంటే ఏంటి? చట్టంలో ఏమైతున్నాయో అన్నింటినీ మనం ఆచరిస్తూ వెళ్ళడం. ఇంతవరకు నేను చెప్పాను కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా మేము పోము, కాబట్టి రిజర్వేషన్ కూడా అనుభవించాలని చెప్పాను. మరి దేశాన్ని గౌరవించినట్టే కదా. నేను దేశంలో ఉండే మూఢనమ్మకాలని పాటించము. దేశంలో మూఢనమ్మకాలని ఏడు పైకి ఎక్కి చప్పట్లు కొట్టండి కరోనా చచ్చిపోతుంది అంటే చప్పట్లు కొట్టం మేము. పైకి ఎక్కి దీపారాధన చేయండి అంటే చేయం మేము. పైకి ఎక్కి ఏంటో చేయండి కరోనా పోతుంది అంటే చేయం మేము. లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి మునగండి లేవంటే మునగం మేము. కాబట్టి ఏంటంటే దేశంలో మూఢనమ్మకాలని పాటించం మేము. ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. దాని ప్రకారంగా వెళ్ళకపోతే తప్పని బైబిల్ రాయబడింది. చట్టాన్ని గౌరవించాలి. ప్రతి ప్రభుత్వం దేవుని చేత ఏర్పాటు చేయబడిందని రాయబడింది. కాబట్టి ప్రభుత్వానికి సమాంతరంగా ప్రభుత్వాన్ని గౌరవిస్తూ పోతాం. అందుకని క్రైస్తవులు విప్లవాలు చేయరు. విప్లవాలు తిరుగుబాట్లు క్రైస్తవులు చేయరు. ఎందుకంటే ఎంత దరిద్రపు గవర్నమెంట్ వచ్చినా సరే దేవుడు దీన్ని నియమించాడు. ఒక అతను అన్నాడు కదా, ఈ దేశం మాది అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఎవరన్నారు? ఏదో ఇంటర్వ్యూలో చూసాను, క్లిప్ లో చూసాను, కరెక్ట్ గుర్తు రావట్లేదు కానీ. ఏమో తెలీదు, ఆ వ్యక్తి ఎవరు నాకు తెలియదు. చివరిగా మీరు ఏమన్నా చెప్పగలుగుతున్నారు? చెప్తాను. మీరు ఏంటంటే క్రైస్తవులు మాకు బైబిల్ ఉంది, ఇది మాకు ప్రమాణం, ఇది మాకు కొలబద్ద లాంటిది. మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ఎలా ప్రవర్తించినా బైబిల్కు లోబడే బైబిల్లో చెప్పిన దాని ప్రకారంగా చేస్తాం. మా బైబిల్లో విగ్రహారాధన చేయకూడదని ఉంది కాబట్టి విగ్రహారాధన సంబంధించిన ప్రసాదాలు కానీ విగ్రహాలకు సంబంధించిన ఏది కూడా మేము చెయ్యం. దాని అర్థం ఏంటంటే హైందవుల మనోభావాలు దెబ్బతీయడం అని అర్థం కాదు. మా బైబిల్ మేము పాటిస్తున్నాం అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు మేము ప్రసాదం తినలేదంటే హైందవులను వెక్కిరించినట్టు కాదు. మేము మా బైబిల్లో రాసిన దాన్ని పాటిస్తున్నాం అని అర్థం. మీకు అది తినాలంటే మీరు పాటించండి కదా. మీరు చేసింది మేము చేసేట్టుకుంటే మేము యేసుప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? యేసుప్రభువుని నమ్మామంటే అర్థం ఏంటి? మీకు భిన్నంగా ఉంటామని దాని అర్థం. లేకపోతే ఒకడు ఇస్లాంలో ఉన్నామంటే అర్థం ఏమని? వీరిద్దరికంటే భిన్నంగా ఉంటాడు కాబట్టి ఇస్లాం అన్నాం, వీళ్ళకంటే భిన్నంగా ఉంటారు కాబట్టి బౌద్ధులని పిలిచాము, జైనులని పిలిచాము. ఇప్పుడు మీరు చేసే ప్రతి దాన్ని నేను చేస్తున్నాను అనుకో, అప్పుడు నేను క్రిస్టియన్ ఎందుకు అవుతాను? మన ఇద్దరు ఒకటే అవుతాం. కాబట్టి మన భారతదేశం అన్నది భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అన్ని మతాలకు సమాన హోదా ఇవ్వబడింది, అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. ఎవడు దేన్నైనా నమ్మొచ్చు. ఇస్లాంలో వ్యక్తి క్రిస్టియన్ రావచ్చు, క్రిస్టియన్ వ్యక్తి హిందూజుల వ్యక్తి బౌద్ధులకు వెళ్ళచ్చు, బౌద్ధం జైనులకు వెళ్ళచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఒకసారి నేను దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు చేయట్లేదు, దీన్ని ఎందుకు చేయవు అని అనడం వితండవాదం. అంటే కనీసం మన భారతదేశం గురించి కనీస అవగాహన లేకపోవడం, రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేకపోవడం. నేను వేసుకొని అంగీకరిస్తున్నాను, నా బైబిల్లో చెప్పిన ప్రకారం నేను బతుకుతాను. నువ్వు పలానా పుస్తకాన్ని పట్టుకున్నావు, దాని ప్రకారం నువ్వు బ్రతుకు. అంతేగాని నువ్వెందుకు నేను చేసింది చేయట్లేదు, నేను దీన్ని తినట్లేదు అంటే అది తినేదానికి అది చేసేదానికి ఇది ఎందుకు పట్టుకోవాలి, నేను బైబిల్ ఎందుకు పట్టుకోవాలి? కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి అన్ని మతాలు సమాన హోదా ఇవ్వనటువంటి భారతదేశంలో ఉండి నా మతాన్ని నీ మీద రుద్దడం, నీ మతాన్ని నా మీద రుద్దడం తప్పు. కానీ నా గురించి నీ గురించి నాకు తెలుసుకోవడం తప్పు కాదు. కానీ నేను ఇది తింటున్నా కదా, నువ్వెందుకు తినట్లేదు, నేను ఇది చేస్తాను నువ్వెందుకు చేయట్లేదు, నేను దీన్ని చేయకూడతాను నువ్వెందుకు చేయకూడతావు, ఇది మూర్ఖత్వం, మూఢత్వం. కాబట్టి ఈ మూఢత్వం ఈ మధ్య సమాజంలో ఎక్కువైపోయింది. నేను క్రైస్తవుని, నా బైబిల్ ప్రకారంగానే బ్రతుకుతాను. కాబట్టి బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి బైబిల్ వద్దని చెప్పినటువంటి దేన్ని కూడా నేను కానీ ఏ క్రైస్తవుడు కానీ చేయడు. కాబట్టి దీన్ని బట్టి హైందవులు కానీ ఇంకొకరు కానీ మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా మనోభావాలు దెబ్బతింటే కనుక మీరు చేసేదాన్ని బట్టి నేను కూడా మనోభావాలు దెబ్బతినాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అగైన్స్ గా మా బైబిల్లో ఉంది కాబట్టి. కాబట్టి ఎవడి మతాన్ని వాడు అవలంబించండి, కానీ మీ మతంలో ఉన్నది మేము చేయాలని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది సామరస్యం. ఇంకొక చిన్న క్వశ్చన్ నాకు, ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళు సినిమాలు చూడొద్దు అని చెప్పేసి అంటారు కదా. సినిమాలు చూడొద్దు అన్నప్పుడు మరి మీరు వచ్చి కెమెరా ముందు కూడా రాకూడదు కదా. సో అలా ఎలా వచ్చి ప్రచారం మాట్లాడతారు? అంటే కెమెరా ఎదురుగా ఉన్నదంతా సినిమానేనా? అంటే అదే క్యాప్చర్ చేస్తుంది కదా ఇంచుమించు. కెమెరా ఎదురుగా ఉన్నదంతా మీరే అంటారు. సో దానికోసం నేను అడుగుతున్నాను. సినిమా అన్నది డ్రామా. ఓకే, సినిమా అన్నది చలన చిత్రం. అది కెమెరా ముందుకు రాకూడదు, టీవీలు చూడకూడదు, మొబైల్ చూడకూడదు. ఎవరు చెప్పారబ్బా? చాలా మంది టీవీలో లక్ష్యంగా న్యూస్ చూడొచ్చు, మొబైల్స్ వాడచ్చు. నాకు 2 మొబైల్స్ ఉన్నాయి. చాలా మంది కెమెరా ఎదురుకు వచ్చాను. దేనికి వచ్చాను? నటించడానికి వచ్చానా? చాలా మంది వచ్చానా? నేను కెమెరా ముందుకు వచ్చింది నటించడానికి కాదు, నిజాలు చెప్పడానికి, సత్యాన్ని ప్రకటించడానికి. సినిమాలో ఉన్నదేంటి? వాళ్ళు ముందే వేస్తారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలన్నీ కూడా కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కాదు, అంటే అంత అబద్ధం మీద అని చెప్పి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మా ఫ్రెండ్ అన్నాడు, అయితే వాళ్ళు ఇంట్లో ఏమంటారు, టీవీ చూడొద్దు, అన్నిటికీ దూరం ఉండాలని చేసి చెప్తారు వాళ్ళు. మంచి పనే కదా. టీవీలో మీరు నేర్చుకునే నీతి ఏముంటది? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అట్లాంటివి ఉంటుండొచ్చు కదా. న్యూస్ చూడొచ్చు, సినిమాలు చూడాలని రూల్ లేదు కదా. సినిమా చూసి బాగుపడిన ఎంతమంది?
కాబట్టి ఏంటంటే ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్తే ఉన్న ప్రపంచం కోల్పోవడం తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి సినిమా చూడకూడదు, టీవీ చూడకూడదు అని చెప్పుంటారు. మంచి పనిగా చెప్పింది అదే అంటే ఆ విషయం. మతంలో ఏమన్నా ఉండదేమోనని. ఉంది, మతంలో ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చేయకూడదని ఉంది. సినిమా అంటే అల్లరితో కూడిన ఆటపాటలే కదా, అంతే కదా. ఒక్కొక్కడు కొట్టి చంపుతూ ఉంటాడు, కొట్టి చంపేవాడిని హీరో అంటాం, కానీ బయట ఏమో నేరస్తులు అంటారు, అంతే కదా. సినిమా మంచి క్లిక్ కావాలంటే ఏంటి, ఇంత పెద్ద కత్తి పట్టుకో ఉండాలి, రక్తం కార్చుకుంటూ ఉండాలి, అలా బయట కనపడ్డానుకో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు పోలీసులు. కానీ స్క్రీన్ మీద మాత్రం అది హీరోయిజం చూపెడుతున్నారు. మొన్న ఏదో స్మగ్లింగ్ చేస్తే హీరోయిజం అని చెప్పారు, కాదు ఆయన అది కేసు అని చెప్పి బయట లోపలేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ఏంటంటే సినిమాలో ఏ నీతి ఉందని, ఏ మంచి ఉందని, ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక నీతి బైబిల్లో ఉంది. దైవ నీతి, దేవుడు చెప్పినటువంటి నీతి బైబిల్లో ఉంది. దీన్ని కాదని అక్కడికి వచ్చి నీతిని వెతుకోవాల్సిన, మంచిని వెతుకోవాల్సిన అవసరం మాకు లేదు. అదే విషయం.